ఏర్పాటు చేశాం. ఇవి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫ్మా డిపార్ట్మెంట్, ఈ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో ఉన్న మెఫ్మా డిపార్ట్మెంటు ఎండీ గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో డిస్కస్ చేసి ఒక తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్లో నలుగురు మెఫ్మా మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టుగా, వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు. దీనివల్ల 4 ఫ్యామిలీస్, 4 కుటుంబాలు ఒక్కొక్క క్యాంటీన్ వల్ల 4 కుటుంబాలు డైరెక్ట్గా, ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు. రాష్ట్రంలో దాదాపు 700 తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ చేశారు. వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు. వారికి, పీడీ గారికి, ఆ మెఫ్మా డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో, ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో 100కి 100 రూపాయలు ఖజానా ఖాళీ అయినా, అప్పుల ఊబిలో కురుక్కుపోయిన రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రతిదీ 1/1 చేస్తామని రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.